రాజు ఈరోజు ఎపిసోడ్లో ఒక పక్క టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు రాలేదని చెప్పేసి, అంటే ఫ్యామిలీ వీక్కి మా అమ్మగారు రారు అని చెప్పేసి, అంటే నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, అలాగే రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా. సో కాబట్టి మా అమ్మగారు రారు, నేను వచ్చింది దీనికోసం అని చెప్పేసి మనోడు బాధపడుతూ ఉంటాడు టేస్టీ తేజ. దీని తర్వాత వచ్చి గౌతమ్ అండ్ ప్రేరణ గారికి మళ్ళీ గొడవ అనమాట. అంటే అది పెద్ద గొడవ అని కాదు, కానీ ప్రేరణ గారు ఏంటంటే మంకు పట్టు పడతారంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే నేను చెప్పిన పని చెయ్యాలి, చేయకపోతే కుదరదు అన్న టైపు ఆవిడ మైండ్ సెట్. సో నన్ను కావాలనే పగబట్టి చేయించుకుంటుంది, ఏదో పగ సాధించి దానిలో నన్నే పట్టుకుని తోమేస్తుంది అన్నట్టు ఫీలింగ్లో గౌతమ్ అనమాట. నెక్స్ట్ ఏంటో వాళ్ళిద్దరికి గొడవ. తర్వాత వచ్చి నబీల్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి ఎంటర్ అవుతారు. అలాగే నబీలు హౌస్ మేట్స్ అందరూ ఫుడ్ కోసం అని చెప్పేసి తను ఏదైతే స్వీట్ తినకూడదని బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి ఆ తినడం మానేస్తారు కదా. సో ఆ పనిష్మెంట్ తీసేస్తారు, నబీల్ స్వీట్స్ తినొచ్చు అని చెప్తారు. దాని తర్వాత నబీల్ వాళ్ళ అమ్మగారు వస్తారు, వాళ్ళ అమ్మగారు వచ్చి కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. తర్వాత వచ్చి రోహిణి వాళ్ళ అమ్మగారు వాళ్ళ మేనల్లుడు సాత్విక్ వస్తారు, ఆవిడ కూడా కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇవన్నమాట. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఈ కంటిన్యూటీ మెగా చీఫ్ అయిన ప్రేరణ గారు గౌతమ్తో గొడవ పెట్టుకోవడం కంటిన్యూటీలో ఉన్నారనమాట ఆవిడ. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు గార్డెన్ ఏరియాలో ఉంటారు, వీళ్ళందరూ జోక్స్ వేసుకుంటూ ఉంటే తను వస్తుంది అనమాట. గౌతమ్ నువ్వు వెసల్స్ కడిగేసి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇప్పుడు గౌతమ్ ఏమంటాడంటే, నేను ఒక్కడినైతే అంటే నువ్వు పనిష్మెంట్ ఇచ్చు, నేను తీసుకుంటా, తప్పలేదు, నువ్వు అంటే పనిష్మెంట్ అంటే గిన్నెలు కడగాలని చెప్పి పనిష్మెంట్ ఇచ్చింది ఆవిడ. సో అది నేను చేస్తా, కానీ నాకేంటో ఇంకొక హెల్పర్ని ఇమ్మంటాడు అనమాట. అంటే ఒక్కడనే నేను చేయలేను, నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ చేస్తా కానీ నాకు ఇంకొక హెల్పర్ని అని చెప్పేసి తను అడుగుతాడు. అడగడంలో తప్పలేదు, సో నేను ఇస్తా, కానీ నువ్వు ముందు వెళ్ళి చేయని చెప్తుంది. అది చెప్పేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇంకొక హెల్పర్ని ఇస్తాను, వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి కడుగుతారని చెప్పేస్తే సరిపోద్ది. కానీ ఆవిడ అది చెప్పదు, ఎందుకంటే ఈగో ఒకటి ఉంటుంది కదా. ఆ ఈగో వల్ల ఏంటంటే నాది ఎక్కడ తగ్గిపోతుంది, అడిగిన దానికి నేను మెగా చీఫ్ అన్న ఫీలింగ్లో ఆవిడ ఉంటుంది. సో మెగా చీఫ్ అయినా కాకపోయినా ఆవిడ రెగ్యులర్గా అదే మైండ్ సెట్తో ఉంటారు ప్రేరణ గారు. మొంకు పట్టి టైప్ అనమాట. ఏదైనా ఒక విషయాన్ని నేను ఎందుకు తగ్గాలన్న ఫీలింగ్ ఉంటుంది, దానికోసం వాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటే ఏదేమైనా కంటెంట్ కోసమే కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువగానే చేసుకున్నారు ఇద్దరు కూడా. సో నువ్వు తగ్గకపోతే నేను తగ్గనట్టుగా గౌతమ్ కూడా ఉంటాడు. నేను అట్లా అయితే నేను చేయను, నువ్వు పగ సాధించినట్టు కనిపిస్తుంది అన్నట్టుగా మనోడు అంటాడు. తర్వాత ఈ పక్క నుంచి టేస్టీ తేజ మన అవినాష్ గొడవ ఎక్కడ జరిగితే, చాలామంది ఉంటారు కదా గొడవ జరిగితే చూసి ఆనందపడే వాళ్ళు, అందులో వాళ్ళు ఎలాగ ఆనందపడతారు అన్నట్టుగా వీళ్ళు కామెడీ చేస్తారనమాట. గొడవ స్టార్ట్ అయింది, రా చూద్దాం గొడవ స్టార్ట్ అయింది అని ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్లో చాలామంది ఇద్దరు గొడవ ఆడుకుంటే ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ క్యారెక్టర్ అంటే ఆ టైప్లో వీళ్ళు ఏంటంటే అక్కడ బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే కామెడీగా వీళ్ళు, బయట వాళ్ళు అయితే సీరియస్గానే ఉంటారు. ఒక ఇద్దరు గొడవ ఆడుకున్నా కొట్టుకున్నా ఆ మధ్యలో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. పైకి మాత్రం బాగానే బాధ చూపిస్తారు, కానీ లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్ క్యారెక్టర్స్ వీళ్ళు అక్కడ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ గొడవ స్టార్ట్ అయిందని చెప్పేసి అంటారు, ఈవిడ అడుస్తూ ఉంటుంది. సో ఈ గొడవ వెంటనే అయిపోయిందని చెప్పేసి అప్పుడే అయిపోయింది అన్నట్టుగా వీళ్ళు కామెడీ చేస్తూ ఉంటారు. దీని తర్వాత ప్రేరణ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అవినాష్ విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు యష్మి గారి దగ్గర. జస్ట్ మళ్ళీ ప్రేరణని అనుకరిస్తాడు మన అవినాష్. సో వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. దీని తర్వాత ఏంటంటే లోపల మళ్ళీ గౌతమ్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ రోహిణి గారు కడుగుతూ ఉంటారు అనమాట. ఎందుకు వచ్చిన తలపొట్ల నేను వెళ్ళి కడిగేస్తాను అన్నట్టుగా ఆవిడ కడుగుతూ ఉంటుంది. అంటే హెల్పింగ్ ఇంకా ఆవిడ వెళ్ళిపోతుంది అనమాట పేరు చెప్పకుండానే. సో ఇక్కడ గొడవ లోపల గౌతమ్ అరుస్తూ ఉంటుంటే ఇక్కడ నబీల్ ఏమంటే గొడవ స్టార్ట్ అయిందని చెప్పేసి వీళ్ళు వెళ్తా, అంటే వీళ్ళు గొడవను చూడడానికి ఇష్టపడుతున్నారు, ఎవరు ప్రేరణ గారిది అండ్ గౌతమ్ గొడవని. సో గొడవ స్టార్ట్ అయిందని చెప్పేసి నబీల్ లోపలికి వెళ్తాడు. సో ఇక్కడ విష్ణుప్రియ అంటుంది అబ్బాయి కావాలని గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాడు అన్నట్టుగా గౌతమ్ గురించి ఇక్కడ యష్మి అండ్ పృథ్వీకి చెప్తాడు, కావాలని గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాడు లోపలికి అన్నట్టుగా చెప్తారు. సో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత గొడవ పెట్టుకోవడానికి కంటెంట్ కోసమే కాబట్టి సో ఏదో ఒకటి ప్రొజెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు కావాలని చెప్తున్నావు, నా మీద పగ సాధించడానికి అన్నట్టుగా తను అంటాడు. నువ్వు అటువంటి మాటలు మాట్లాడొద్దని తినంటాడు. సో ఎక్కువగానే నాకు తెలిసి లైవ్లో ఒక గంటన్నర గొడవ జరిగి ఉండొచ్చు. సో మనకి ఒక 5 minutes ఎంతో చూపించారు. కానీ సో ఇందులో తప్పు ఏంటంటే అంటే చెప్పే విధంగా కన్విన్స్ విధంగా చెప్పడంలో ప్రేరణ గారు
నువ్వు చెయ్యాలి అన్నట్టుగా చెప్పడం తప్ప కొంచెం కన్విన్స్ వేలో చెప్పుంటే కనుక తను అర్థం చేసుకుంటాడు. కానీ ఏంటంటే తను ఏదో ఒక పని మనిషిలాగా అంటే పని మనిషిలాగా అంటే అక్కడ ఏదో తను ఒక్కడనే చేసి ఉన్న అన్నట్టుగా చెప్తుంది ఆవిడ. అంటే చెప్పే విధానంలో ఇది ఉన్నదన్న ఉద్దేశంతో చెప్పాడు అనమాట. అంటే నేను ఒక్కడనే చెప్తున్నప్పుడు చెప్పే విధానం ఏదో పగ సాధించినట్టు చెప్పావు తప్ప మామూలుగా చెప్పట్లేదు అన్నట్టుగా తను చెప్తూ ఉంటాడు. సో నేను అలా చెప్పట్లేదని ఏమంటే, సో అక్కడ ఏంటంటే ఆవిడ యాటిట్యూడ్ పోరా అంటది. ఎల్లవరా నువ్వు చెప్పావు పోరా అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. అయితే తను కూడా కొంచెం ఇదిగానే మాట్లాడతాడు మన గౌతమ్. కానీ ఎక్కువ తప్పు ఎవరిది అనిపించిందంటే నాకైతే ప్రేరణ గారిది అనిపించింది. అలాగని గౌతమ్ తప్పు లేదని కాదు. సో గౌతమ్ మాట్లాడే విధానంలో కూడా కొంచెం తప్పు ఉంది, కానీ ఎక్కువ అంటే ఇద్దరిలో కొంచెం ఎక్కువ తప్పు ఎవరిదంటే ప్రేరణ గారిది అనిపించింది. సో మనోడు ఏమంటాడంటే, బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత వరస్ట్ మెగా చీఫ్ నేను చూడలేదు, ఇంకొకరు రారన్నట్టుగా తను చెప్తాడనమాట. ఇక్కడ తన హావభావాలు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ కొంచెం ఇరిటేటివ్గానే అనిపిస్తుంది అవతలోళ్ళకి. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అది అందుకే తెగదనమాట. నాకు తెలిసి ఇది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అనుకుంటాను. సో ఇది వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. మధ్యలో రోహిణి గారు వస్తారు. మీరిద్దరు గొడవ పడుతుంటేనే సరిపోతుంది, వెసల్స్ అన్నీ నేనే కడుగుతున్నాను మీ గొడవలో అంటే ఆవిడ ఏంటంటే గౌతమ్ గొడవ పడుతూ ఉంటాడు. సో వీడికి అడుగుతూ ఉంటుంది హెల్ప్ చేయడానికి, ఇంక రాకుండా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు కదా. ఈ లోపల అన్నీ అయిపోయేటంటే నేనే కడిగేస్తాను అన్నట్టుగా ఆవిడ అంటారనమాట. అంటే సరదాగానే అంటారు. సో ఈ గొడవని అక్కడ నుంచి దగ్గర నుంచి మన నబీల్ వీక్షిస్తూ ఉంటాడు. అలాగే నబీల్కి ఒక పనిష్మెంట్ ఇచ్చింది కదా, ఆ షుగర్ అంటే అదే నాగార్జున గారు స్వీట్స్ అది తిన్నాడు కదా, మన హల్వా తిన్నాడు కాబట్టి చిన్నపిల్లల్లా ప్రవర్తించి స్వీట్స్ గురించి ఏదో ఏదో చెప్తే మనోడు ఆల్రెడీ ఆ పనిలోనే ఉంటాడు. సో ఈ లోపల బిగ్ బాస్ అంటే నబీల్ని కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఏమంటాడంటే, అదే చిన్నపిల్లల్లో మాట్లాడుతూ ఉంటాడు. నాకు ప్రేరణ అంటే పనిష్మెంట్ ఇచ్చింది బిగ్ బాస్ అని చెప్తే, ఇక్కడ ఏమంటాడంటే బిగ్ బాస్, నీకు హల్వా ఎదుర్కొంటూ ఉంటుంది, సో నువ్వు తినొచ్చు అని చెప్తాడు. నీకు పనిష్మెంట్ లాస్ట్ 5 వీక్స్ ఉంది కాబట్టి నీకు పనిష్మెంట్ ఎత్తేసాను బాబు, నువ్వు తినొచ్చు అంటాడు. మనోడు చిన్నపిల్లల్లాగా యాక్ట్ చేసుకుంటూ తినేస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంట్లో వాళ్ళు ఫుడ్ రావాలి అని అనుకుంటే కనుక ఫుడ్ ఇదిగా ఉంది కాబట్టి నువ్వు స్వీట్ తినడం మానేస్తే కనుక వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నాడు కాబట్టి తను మానేశాడు. సో ఇక్కడ నుంచి బిగ్ బాస్ తీసేయడం అనమాట. తీసేయడం అంటే వాళ్ళ అమ్మగారు వస్తున్నారు, ఆ స్వీట్స్ ఎలాగ తెస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ పనిష్మెంట్ లేదని చెప్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు మనోడు. వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ చెప్తారు, నాకు ఇంత హల్వా ఇచ్చారు, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. లోపలే చెప్తాడు, మొన్న చేసిన పాల హల్వా పెద్దగా ఏం బాగోలేదు, కానీ ఇదైతే చాలా బాగుంది బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తాడు. బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంత హల్వా పెట్టారని చెప్తారు. దీని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ నబీల్ని యాక్షన్ రూమ్లోకి రమ్మని చెప్పేసి మళ్ళీ స్వీట్స్ పెడతారు. ఏడు బిగ్ బాస్ స్వీట్స్తోనే చంపేసేలా ఉన్నారు, ఏడు బిగ్ బాస్ అని సరదాగా అన్నాను బిగ్ బాస్, నేను తింటాను, నాకు ఇష్టం అని చెప్పేసి స్వీట్స్ తింటూ ఉంటాడు. ఇక్కడ నబీల్ ఫస్ట్ ఫ్యామిలీ వీక్లో నబీల్ వాళ్ళ అమ్మగారు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత లోపలికి అవినాష్ కానీ నిఖిల్ గారు కానీ ఆశీర్వాదం తీసుకుంటారు. తీసుకుని లోపలికి వస్తారు. వాళ్ళు బాగానే మాట్లాడతారు వాళ్ళ అమ్మగారు. సో వాళ్ళతో కూడా ఏమంటే ఎంతవరకు ఇన్పుట్స్ ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. దాని తర్వాత నబీల్ వస్తాడు. వచ్చిన తర్వాత నబీల్తో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత గేమ్ అయితే బాగా ఆడుతున్నావు, ఇండివిజువల్గానే ఉండు, నువ్వు దేనికి ఫీల్ అవ్వద్దన్న అంటే రెగ్యులర్గా చెప్పిన పేరెంట్స్ లాగే తను కూడా చెప్తారంటే ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చూసినట్టు. అంటే మరీ కొన్ని అంటే ఎపిసోడ్ ప్రకారం అంటే కొన్ని చూపించారు, లైవ్లో ఇంకొన్ని చూపించారు అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం బాగానే ఆడుతున్నావు, ఇలాగ ఆడు, ఇలాగ ఉండు అన్నట్టుగా చెప్పారు. దీని తర్వాత అవినాష్ ఏం చేశాడంటే, అవినాష్ రోహిణి గారు మన విష్ణుప్రియ గారు అలాగేమో రోహిణి గారు మన నబీల్ లాగేమో అవినాష్ వాళ్ళ అమ్మగారు ముందు స్కిట్ చేసి చూపించారనమాట. సో కామెడీగా చేసినా కూడా వాళ్ళ అమ్మగారు ఎదురకుండా చేశాడు. ఎందుకంటే ఈ మధ్య అవినాష్ నబీల్కి కొంచెం బాండింగ్ ఏర్పడింది కాబట్టి వాళ్ళ అమ్మగారు ఎదురకుండా ఒక చిన్న స్కిట్ చేశారు, ఎంటర్టైన్మెంట్గానే సాగింది. దీని తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే చిన్న ఏదో గేమ్ లాగా కండక్ట్ చేశారు. దాంట్లో అంటే గులాబ్ జామ్స్ ఏ వస్తాయి, స్వీట్స్ ఇస్తారు, ఒక 20 గులాబ్ జామ్ పంపిస్తారు. ఆవిడ అందరికీ తినిపిస్తుంది. విష్ణుప్రియ గారు నాకు పెద్దది పెట్టండి ఆంటీ అంటే పెద్ద గులాబ్ జామ్ ఒకటి పెడతారు. దీంతో ఏంటంటే ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఆవిడ బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో ఆవిడ వచ్చారు, వాళ్ళ అమ్మగారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే నబీల్ అమ్మగారు ఇచ్చారు కానీ ఇక్కడ ఒక పక్క టేస్టీ తేజ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ అమ్మగారు వచ్చారని కాదు, కానీ ఫ్యామిలీ వీక్ కోసమే కదా, నేను లాస్ట్ అప్పుడు కూడా సీజన్ 7లో 10th వీక్ వెళ్ళిపోయాడు కదా. సో ఈ వీక్ వస్తాడని మనోడు అనుకున్నాడు, ఉండాలని దానికోసం అనుకున్నాడు. సో మా అమ్మగారు రాడు అంటే బిగ్ బాస్ కంటెంట్ కోసం చేస్తున్నాడు, కానీ
99.99% వాళ్ళ అమ్మగారు వస్తారు. అంటే వస్తారు అని తెలుసు కూడా ఎందుకు టేస్టీ తేజ ఏడుస్తున్నాడని కాదు. ఎందుకంటే బిగ్ బాస్ ఈ సీజన్ ఏదన్నా జరగచ్చు అన్నారు కదా, లాస్ట్ 10th వీక్లో కూడా వాళ్ళ అమ్మగారు వస్తారు అన్నప్పుడే టప్పని వెళ్ళిపోయాడు. కాబట్టి అంత కన్సిడర్ చేసి వాళ్ళు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళ కంటెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా పోతారు. సో కాబట్టి 50-50 ఛాన్స్ రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి తను ఎమోషనల్ అవుతూ ఉంటాడు, ఎక్కువసేపు ఏడుస్తూ ఉంటాడు. బిగ్ బాస్ మా అమ్మగారి కోసం ఇలా ఏడుస్తాను నేను అనుకోలేదని బిగ్ బాస్ అని చెప్పేసి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు. సో మనకు కూడా బాధ అనిపించింది, ఏట్రా బాబు ఇలా ఫీల్ అవుతున్నాడని. కాబట్టి వాళ్ళ అమ్మగారు రావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు, నబీల్ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక బిగ్ బాస్ హౌస్లో మీరు నవ్వుతూ మమ్మల్ని కూడా మమ్మల్ని అంటే ఆడియన్స్ కూడా నవ్వించండి అన్నట్టుగా ఒక స్కిట్ బిగ్ బాస్ ఇస్తాడు. ఆ స్కిట్లో ఏంటంటే మన టేస్టీ తేజ, ప్రేరణ గారు వైఫ్ అండ్ హస్బెండ్ కింద, వాళ్ళ పిల్లల కింద ఏమో రోహిణి గారు అండ్ యష్మి అండ్ పృథ్వీ, వీళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లలు. తర్వాత అవతల పక్క ఏమో అవినాష్ అండ్ విష్ణుప్రియ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ అబ్బాయి కింద ఏమో మన ఎవరు గౌతమ్ అనమాట. సో పెళ్లి చూపులకు వచ్చినట్టు ఆ ఫ్యామిలీలో చూడడానికి వీళ్ళు వచ్చినట్టు ఈ కామెడీ స్కిట్ అయితే బాగానే చేశారు. ఇందులో ఎక్కువగా హైలైట్ ఏంటంటే టేస్టీ తేజ ఒరే పృథ్వీ, నా కొడుకు పృథ్వీ, ఒరే పృథ్వీ అని చెప్పేసి 10 సార్లు అంటూ ఉంటాడు. ఆ స్కిట్లో భాగమే, నా కొడుకే కాబట్టి ఒరే పృథ్వీ అన్న ఏం చేసేది ఏమీ లేదు కాబట్టి నాకు అవకాశం బాగానే దొరికింది అన్నట్టుగా పృథ్వీని 4-5 సార్లు ఎక్కువ పిలుస్తుంటాడు. ఈ పక్కన అవినాష్ ఏమంటాడంటే నువ్వు ఎక్కువ సార్లు ఒరే పృథ్వీ అంటే ఇది నామినేషన్లో వేస్తారు చూసుకొని చెప్పేసి, అంటే జస్ట్ ఆ స్కిట్ అయితే కామెడీగా ఏదో చేసుకుంటూ వెళ్ళారు, పర్వాలేదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మన గెడ్డం తీసేసాడు కదా, నిఖిల్ గెడ్డం తీసేసాడు కాబట్టి అంత పెద్దగా ఏం బాగాలేదు. నాకైతే పృథ్వీ గెడ్డంలో చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అన్నట్టుగా యష్మి గారు చెప్తూ ఉంటారు. దీనికి నిఖిల్ ఏమంటాడంటే ఇదే విషయం విష్ణుప్రియ తెలిసిందంటే నీకు గట్టిగా ఇచ్చేస్తుంది, అంటే కోటింగ్ అంటే పృథ్వీ బాగున్నాడని చెప్తుంది కాబట్టి సో విష్ణుప్రియ అదే విషయం తెలిస్తే కనుక నీకు గట్టిగానే కోటింగ్ ఇస్తుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటారు. అంటే గెడ్డం తీయడం వల్ల నిఖిల్ అంతగా బాగాలేదన్నట్టుగా తను చెప్తూ ఉంటుంది. యాక్చువల్గా గెడ్డంతో నిఖిల్ బాగానే ఉన్నాడు, కానీ గెడ్డం తీయడం వల్ల అంత కొంచెం దాంతో పోలిస్తే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాడు, కానీ గెడ్డంలోనే బాగున్నాడు కాబట్టి అదే విషయాన్ని తను చెప్తుంది. పృథ్వీ గడ్డంలో బాగున్నాడు అన్నట్టుగా తను చెప్పుకుంటుంది. సో నిఖిల్ తీసాడు కాబట్టి అంటే నేను అలా ఉన్నా పర్వాలేదు నీకు అనవసరం అన్నట్టుగా తను చెప్తూ ఉంటాడు. దీని తర్వాత వచ్చి ఈ గడ్డం డిస్కషన్ అయిపోయిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వచ్చి వీళ్ళు వెళ్ళిపోయారు కదా, నబీల్ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోహిణి వాళ్ళ అమ్మగారు వస్తారనమాట. ఇక్కడ వాళ్ళ అమ్మగారు రావడానికన్నా ముందు రోహిణి వాళ్ళ మేనల్డ్ ముందు వస్తాడు. ఎవరు ఈ అబ్బాయి అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటారు. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఫస్ట్ సాత్విక్ అంటది మా మేనల్డ్ అని చెప్తుంది. ఆ మేనల్ని ఎత్తుకుని వస్తుంది. ఈ లోపల వాళ్ళ అమ్మగారు వస్తారనమాట. చూసిన వాళ్ళందరూ అంటే మనకు కూడా ఆ రోహిణి గారు వాళ్ళ అమ్మగారులా కనిపించరు, వాళ్ళ సిస్టర్ లాగా ఉన్నది ఈవిడి అన్నట్టుగా అంటారనమాట లోపల ఉన్న వీళ్ళ హౌస్మేట్స్ అందరూ. సో ఆవిడ పేరు గోవిందమ్మ అనమాట, గోవిందమ్మ. సో ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చి ఏంటంటే సెటర్లు బాగానే వేస్తారు. ఆవిడ లోపలికి వచ్చి బాబు పృథ్వీ మా అమ్మాయితో గొడవ పెట్టుకోకమ్మా అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సెటర్ల కింద వేశారు, ఇన్పుట్స్ కూడా బాగానే ఇచ్చారనమాట. తర్వాత ఆ సాత్విక్తో నిఖిల్ బాగానే కొంతసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఆ బాబుతోని. తర్వాత టేస్టీ తేజ కూడా మావయ్య అని చెప్పేసి అంటాడు. నేను నచ్చానా లేదంటే నేను నచ్చలేను, నువ్వు నచ్చలేదని చెప్పాను రోహిణి గారు అంటే. సో అలా ఆ బాబుతో ఎంటర్టైన్మెంట్ చేయించాలో అంతా చేసిన తర్వాత ఆడు ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి రోహిణి గారిని బాబుని తీసుకుని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయిని అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోమ్మంటారు. సో వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారట, కాబట్టి ఆ బాబుని అలా అప్ చెప్పేసి ఉంటారు. ఇంకా హౌస్లో వాళ్ళ అమ్మగారికి టీ పెట్టిద్దామని చెప్పేసి విష్ణుప్రియ గారు టీ పెట్టమంటారు. ఈ విధంగా ఇంకా చెప్పడానికి కూడా ఏమీ లేదు కాబట్టి సో అదే చెప్తున్నాను అందులో ఏం జరిగింది కాబట్టి. ఇది జరుగుతా ఆవిడ ఏమంటుందంటే గౌతమ్ ఒప్పుకుంటే ఓకే పర్వాలేదు అన్నట్టుగా ఏదో సరదాగా అంటారు అన్నమాట. మీ ఇద్దరు ఇష్టపడితే నాకేటమ్మా అన్నట్టుగా అంటారు. ఓ పక్కేమో టేస్టీ తేజ ఆ కామెడీ వేలో జరుగుతూ ఉంటుంది, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అన్నట్టుగా. సో ఆ కామెడీ నన్ను మావయ్య అని చెప్పేసి అన్నాం. సో అదంతా కామెడీగా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే నీకు సపోర్టింగ్ అంటే అవినాష్ తేజ ఆల్రెడీ చేస్తారన్నారు, నీ గేమ్ నువ్వు ఆడు. కామెడియన్స్ అంటే నువ్వు ఆల్రెడీ మీరిద్దరు అనుకున్నారు కదా, కామెడియన్స్ అంటే కప్పు అంత సీన్ ఉండదు అన్నట్టుగానే, అలా ఎందుకు అనుకుంటున్నావు, నీ వరకు నువ్వు ట్రై చేయన్నట్టుగా వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో అందరితోనే ఆవిడ ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్గానే ఉన్నది. చెప్పవలసినవి ఏమన్నా ఉంటాయి బాగానే చెప్పారు, ఇన్పుట్స్ అయితే